హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కద్దుక దాల్చా అంటే అనపకాయ పచ్చిశనగపప్పుతో కలిపి చేస్తున్నానండి. ముందుగా తాళింపు పెట్టుకోవాలండి. చివరిలో కూడా చేయొచ్చు, ముందు కూడా పెట్టచ్చు అనమాట. చేస్తున్నాను. అల్లం వెల్లుల్లిపాయలు, అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అనమాట. కరెక్ట్గా ముందుగా వేయించుకోవాలి. ఇది అనపకాయల ముక్కలుగా తరుక్కోవాలండి. ఇది కొంచెం పెద్ద ముక్కలుగా తరుక్కోవాలి. సగం అనపకాయ వేసాను, చాలు మాకు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన వేయదాకా వేయించుకోవాలన్నమాట. బాగా వేయించుకొని వేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేస్తే అది తెలుసు కదా, ఉప్పు తొందరగా వేగుతుందని. తర్వాత పసుపు, కొద్దిగా పసుపు అండి, ధనియా పౌడరు, ఒక మిర్చి పౌడర్ అండి. 4 పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఒక మిర్చి పౌడరు, ఒక స్పూన్ మిర్చి పౌడర్ చాలండి. ఎక్కువ కారం అయిపోతుంది. ఇప్పుడు బాగా వేగాలి ఇది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకోవాలి. టమాటాలు మెత్తగా ఇది అవ్వాలి అన్నమాట, మెత్తబడాలి. ఇప్పుడు టమాటాలు ఒక 2 నిమిషాలు మూసి పెడితే తొందరగా వేగుతాయి. టమాటాలు మెత్తగడతాయండి. ఈలోగా అనపకాయలు ముక్కలుగా తరుక్కున్నాము. పప్పు అండి, శనగపప్పు, పచ్చెనగపప్పు 2 గంటల ముందు నానబెట్టి 2-3 విజిల్ వచ్చేదాకా ఎనుక్కున్నానండి. ఇది బాగా మెత్త చేసుకున్నాను అనమాట. అది పప్పు ఇలా మెత్త చేసుకున్నాను. తర్వాత కలపాలి. ఇది ఇలా అనమాట. తర్వాత కలపాలి. ఇది ఈ ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇది అనపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ముక్కలుగా తరుక్కొని మధ్యలో తీసేయాలండి గుజ్జు. అది తీసేసి మధ్యలో ఇలా మలక్కాయ గుజ్జు తీసేయాలి. మరీ లేతగా ఉంటేనే పెట్టాలి మొత్తము, లేకుంటే అవసరం లేదండి. మధ్యలో గుజ్జు అది తీసేయాలి. విత్తనాలు అవి వస్తాయి, బాగోదు. అది తీసేయాలండి. ఇది బాగా పెట్టుకోవాలి. అల్లా సరే
ఇలా పూర్తిగా ముక్కలకంతా కారం, ఉప్పు కారము బాగా పట్టేట్టుగా మసాలాలు, ఉప్పు కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అది వేసే బాగా కొంచెం కలుపుకోవాలండి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేయాలన్నమాట. మూత పెట్టేస్తే అది తొందరగా వేగిపోతుంది. వేగిందండి, ఇది మెత్తబడింది కొద్దిగా. ముక్కలు అయితే ఇది ఉప్పు కారం పట్టి బాగా కొంచెం ఇదయిందన్నమాట. కొద్దిగా వేగింది ఇది. మీరు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇలాగ ఒక సీటీ వస్తుంది కాబట్టి. ఇప్పుడు ఈ మనం మెదిపి ఉంచుకున్న పచ్చనగపప్పు ముద్దను వేసేయాలండి. ఇది వేసేయాలి, మొత్తం బాగా కలపెట్టాలి. ఇది కాస్త తిక్కుగానే ఉంటుందండి, సాంబార్ లాగా పలచగా ఉండదు, కొంచెం తిక్కుగా ఉంటుంది. ఇది దాల్చా అంటారు. ఇష్టమైన వాళ్ళు ఎక్కువ మంది అది మాంసం కూడా ఉడికిపెట్టి వేసుకుంటారండి ఇందులో. ఈ హైదరాబాద్లో ఎక్కువగా చేసుకుంటారు అలా. నేనైతే ఇప్పుడు మాంసం గీసి వేయడం లేదు, ఇట్టి పప్పుతోనే చేస్తున్నాను. పప్పు అనపకాయతోనే చేస్తున్నాను. చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు గుజ్జు సరిపడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా కలపెట్టాలి. కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసామండి. ఇది జీలకర్ర పౌడరు వేయించి పొడి పెట్టుకున్నాం. జీర కూడా వేసాము. కొద్దిగా పడుతుంది. టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయినాయండి. ఇది ఇందులో కలిసిపోతాయి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకున్నామండి. ఇది మనము వేసుకొని బాగా ఒక ఉడుకు రావాలండి. ఇది ఉడుకు వచ్చిన తర్వాత ఒక కుక్కర్ మూత పెట్టేస్తే ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయచ్చు అనమాట. అంతే, తర్వాత డిష్ రెడీ అవుతుంది. దాల్చా రెడీ అనమాట. కద్దు కా దాల్చా. బాగా కలుపుకొని పది నిమిషాలు కావాలంటే మూత లేకుండా పెట్టచ్చండి. మనకు తొందర కావాలంటే మూత పెట్టేసుకో అన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వస్తే చాలు, ఎక్కువ వద్దు. అనపకాయ మాత్రమే ఉడకాలన్నమాట, మెత్తబడాలి.
కొద్దిగా మెంతి పొడి కూడా వేసుకుంటానండి, చిటికెడు ఎక్కువ లేదు మెంతి పొడి, కొద్దిగా గరం మసాలా అనమాట, గరం మసాలా కూడా తింతేయండి, చిటికెడే కాస్త వాసనకు, ఈ లవంగ వాసన అవంతా వస్తుందని ఇది దాల్చిన చెక్క, గరం మసాలా కాబట్టి అన్నీ ఉంటాయి అందులో, కడం మసాలా అంతా ఉంటుంది కాబట్టి చక్కగా ఇదైపోతుందండి. ఉడికొస్తుంది కదా, ఇప్పుడు ఉడికొస్తుందండి, ఇలా వేడవుతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట, ఒక విజిల్ చాలండి, అంతే. ఇది ఆనపకాయ దాల్చా రెడీ అన్నమాట, కద్దు దాల్చా రెడీ. అంటే కద్దుని అనపకాయ అంటారు కదండి. పచ్చిశనగపప్పు, ఇది కందిపప్పు వేరుతుందా, కందిపప్పు వేస్తే అది సాంబార్ లెక్కగా అయిపోతుంది. ఇది పచ్చెనగపప్పు అన్నమాట, పచ్చెనగపప్పు ఇలా చివరిలో ఒక చిన్న స్పూను నెయ్యి వదిలేసేయాలండి, అందులో వేసేస్తే కమ్మటి వాసన వస్తుంది అన్నమాట. పచ్చి కరివేపాకు రెబ్బలండి, వాసన మంచి వాసన వస్తుంది. ఆల్రెడీ మనం కరివేపాకు తాలింపులో వేసాము, ఇవి సపరేట్గా వేస్తే కమ్మదనం వస్తుంది అన్నమాట. ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది, ఒక 2-3 నిమిషాల్లో పెట్టేయాలన్నమాట. ఒక విజిల్ వేసి పెట్టేసినామంటే, ఒక విజిల్ వచ్చిందంటే చాలు, కద్దు దాల్చా రెడీ. చూసారా, ఇదేనండి కద్దు దాల్చా. ఇప్పుడు మనము ఇది మూత మూసేస్తామండి, నిండి పెట్టేస్తాము. అది పెట్టేసినామంటే ఒక విజిల్ వచ్చిందంటే చాలండి, దాల్చా రెడీ అయిపోతుంది. అందుకని దగ్గరకు వచ్చి ఇట్లా ఉంటుందండి దాల్చా, కద్దు దాల్చా ఇలా ఉంటుంది. ఇంకొంచెం దగ్గరకు వస్తుంది అనమాట, దగ్గరకు వచ్చి కొంచెం గట్టిక్కుగా ఉంటుంది. ఇది ఇలా పలచగా ఉండదు, గుత్తంగా ఉంటుంది అనమాట, గుజ్జులాగా వస్తుంది. ఒక విజిల్ చాలండి. చూసారా, ఇదే కద్దు దాల్చా అనమాట. ఇదే అన్నంలోకి చపాతీలోకి బాగుంటుందండి ఇది. అన్నీ వేసేసాము, ఇందులో వేయాల్సినవన్నీ వేసేసాము. ఇప్పుడు ఇది ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుందండి. ఇదే కద్దు దాల్చా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.